పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనము ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్నాము. అయితే మన అంశం ఎక్కడ ఉందంటే మరి 10-11లో రాయబడిన అన్నమాట. చదవండి ఎవరైనా 10-11. చూసారండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆరాధన గురించి మనము తెలుసుకుంటుంటాము. కనుక చాలా గ్రంథాలు మనము చదువుతాము. అయితే ఆ గ్రంథాల్లో మనుషుల గురించి రాయబడి ఉంటుంది. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళు చేసిన ఈరత్వం, శూరత్వం, వాళ్ళు చేసిన ధర్మకార్యాలు, దానములు, పుణ్యకార్యాలు రాసి ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక్కటి మాత్రమే, అంటే దేవుడు ఎవరు, ఆయన్ని ఆరాధించే విధానం ఏంటి, ఆ దేవుడు ఎక్కడుంటాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణం ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన ఎట్లుంటాడు, ఆయన ఎవరితో కలిసి ఉంటాడు, ఎవరితో ఆరాధింపబడుతున్నాడు, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే రాయబడింది. అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో ఆరాధన గురించి రాయబడింది. చూడండి, ఆరాధన అనేది మరి మొట్టమొదట పరలోకంలో స్టార్ట్ అయింది, భూలోకంలో స్టార్ట్ కాలేదు. ఆరాధన పరలోకంలో స్టార్ట్ అయింది. ఎవరు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళంటే దేవదూతలు ఆరాధించేవాళ్ళు. కెరాపులు, సెరుపులు, 24 పెంటలు, 4 జీవులు, కోట్ల దేవదూతలు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఎట్లా ఆరాధించేవాళ్ళంటే ఆరాధించే నమూనా కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు తెలియజేస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 1 నుంచి మరి 4 వచనాల వరకు చదవండి. ఎవరైనా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-4 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా చెరూపులు నిలిచిండ్రి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2టితో తన కాళ్ళను కప్పుకొనుచు 2టితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించండి. చూసండి, శరాపులకు ఎన్ని రెక్కలు ఉన్నాయంట? శరాపులకు 6 రెక్కలు ఉన్నాయి. 2టితో తన కళ్ళు కప్పుకున్నాయి, 2టితో మరి తన శరీరం కప్పుకుంది, 2టితో మరి ఎగురుచున్నాయి అన్నమాట. చూడండి, దేవుని సన్నిధిలో ఉండే శరాపులే దేవుని ఆరాధించే మరి శరాపులు ఏ విధంగా తాను క్రమపరుచుకుంటున్నాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక దేవునికి ఆరాధించడానికి వచ్చిన మనము కూడా ఫస్ట్ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనల్ని మనము క్రమపరచుకోవాలి. మొట్టమొదట మరి ఈ దినాల్లో ఎక్కువ మనిషిని మరి ఎంటాడేది, మనిషి టైం తీసుకునేది ఏంటంటే సెల్ ఫోన్. కనుక మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడు మనం నడిపించిన కొలది మనం దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ పాటల ద్వారా మనం దేవుని సిద్ధపడి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని వాక్యం ద్వారా మనము సిద్ధపడాలి. చూడండి, ఇక్కడ పరలోకంలో దేవుని ఆరాధన ఏ విధంగా జరుగుతుందంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. వేరే మాట లేదనమాట. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు అంటే ఏంటి అంటే అన్నమాట అనటం అనమాట. అన్నమాటనే అనటం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే మళ్ళీ వెనకాల దూతలు అదే మాట అనమాట. అంటే ఏదే మాట లేదు, దానికి మించిన మాట లేదు. కనుక దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు, దేవతలు అనే వాళ్ళు ఉన్నారు, కానీ వారికి పరిశుద్ధత లేదన్నమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన పరలోకంలో దేవుని దూతల చేత ఆరాధింపబడే దేవుడు, శరాపుల చేత ఆరాధింపబడే దేవుడు.
కెరూబుల చేత ఆరాధింపబడే దేవుడు, మహాదూతల చేత ఆరాధింపబడే దేవుడు, 24 పెద్దలతో ఆరాధింపబడే దేవుడు, 4 జీవులతో ఆరాధింపబడే దేవుడు. కనుక మరి ఈ యొక్క నమూనా దేవుడు అయిన యెహోవా ఈ లోకానికి మరి తన కుమారుని ద్వారా భూలోకానికి తీసుకొచ్చాడు. చూడండి, మరి ఆ ఆరాధన పరలోకంలో ఏ విధంగా కొనసాగుతుందంటే, ఇక్కడ మనము మరి ఎక్కడ ఏం రాయబడింది, వారు మానక దివారాత్రములు ఆ మాట చదవండి. మానక రాత్రింబగుళ్ళు చెప్పుచుండెను. కనుక మానక రాత్రింబగుళ్ళు చెప్పుచుండెను అంటే రాత్రి వాళ్ళు ఆగటం లేదు, పగులు కూడా ఆగటం లేదు. మనము ఆరాధన చేయమంటే ఎంతసేపు ఆరాధన చేస్తాము? మా అంటే 5 నిమిషాలు, ఎక్కువ అంటే ఇంట్లో మరి 10 నిమిషాలు చేస్తాం. కానీ ఇక్కడ ఆరాధన ఎట్లా జరుగుతుంది? మానక రాత్రింబగుళ్ళు. మనం ప్రార్థన కూడా చేయలేము. రాత్రి 1 గంట చేసినామంటే అయిపోయాం. అందుకే ఎప్పుడైనా చైన్ ప్రేయర్ మరి మందిరంలో పెట్టినప్పుడు 1 గంట కేటాయిస్తారు. అంతే కదా? ఎక్కువ కేటాయిస్తారా? అని ఒక 5 గంటలు చేయండి, ఒక్కొక్కరంటే చేస్తారా? కుదరదు అంటారు, పనింది అంటారు. గంటనే కష్టం. అయితే పరలోకంలో ఆరాధన అనేది మరి రాత్రింబగుళ్ళు జరగబడుతుంది. అది ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా. కనుక ప్రార్థన చేయటమే గంట సేపు కష్టం అంటే ఆరాధన చేయటం రాత్రింబగుళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు చూడండి. ఇక్కడ మరి రాత్రింబగుళ్ళు అని రాయబడింది. మనం చదువుకున్న భాగంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఎట్లా రాయబడింది అంటే దివారాత్రములు అని రాయబడింది. చూడండి, 9వ వచనం చదవండి. 9వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞాస్తుతులు కలుగును గాక. ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడ్డారు. చూసారండి, ఆరాధనకు మనం మొట్టమొదట మరి వేయాల్సిన మొట్టమొదటి అడుగు, మొట్టమొదట సిద్ధపాటు ఏంటంటే మనము సాగిలపడాలి. అంటే కొంతమంది కూర్చొని ఆరాధన చేస్తారు. అంటే కూర్చొని ఆరాధన చేయటం అనేది తప్పనేది కాదు, కానీ అంటే వారి శరీర బలతను బట్టి, వారి శరీర బలహీనతను బట్టి ఆ విధంగా చేయొచ్చు. దేవుడు దాన్ని కూడా తప్పని చెప్పడు. కానీ మనకు శరీరం బాగుండి, శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండి, మనం ఆరోగ్యంగా ఉండి కూర్చొని చేయటం అనేది మనము అంతగా దేవునికి మరి ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదు. కనుక దేవుణ్ణి ఆరాధించడం అంటే సాగిలపడాలి. ఎవరు ఆరాధిస్తున్నారు ఇక్కడ? ఎవరు సాగిలపడ్డారు? ఆ 24 పెద్దలు సాగిలపడ్డారు. దేవుని ఎదుట సాగిలపడి వారు తమ కిరీటములు తీసి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. కిరీటం అంటే తన ఘనత, వారికి ఉన్న మరి గొప్పతనం అంతా కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు పెడుతున్నారు. కనుక మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మనం కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా సాగిలపడి మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనము సిద్ధపడాలి. చూడండి, ఇక్కడ మరి 8వ వచనం చదవండి. 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపట కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు పరిశుద్ధుడను ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగులు. కనుక అక్కడ యెషయా గ్రంథంలో ఏమని చెప్తున్నారు? దివారాత్రములు అని చెప్పినాడు. ఇక్కడ మానక రాత్రింబగులు. రాత్రి ఊకుంటం లేదు, పగులు ఊకుంటం లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి. కనుక ఈ లోకంలో మరి నిజంగా దేవుణ్ణి మనము గణపరచాలి, నిజంగా దేవుణ్ణి ఆరాధించాలంటే మనం ప్రార్థన కన్నా ముఖ్యము దేవుణ్ణి గణపరిచే విధానం ఏంటంటే ఆరాధించుట. కనుక మరి పరలోకంలో మరి జరిగే విషయాలంతా కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి, తర్వాత ఎజెకియల్ గ్రంథంలో రాయబడ్డాయి, దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. అయితే చూడండి, ఇంకా వేరే గ్రంథాలు కూడా రాయబడ్డాయి. అక్కడ పరలోకము గురించి మనం చూసినప్పుడు అక్కడ మనకు ఆరాధనే కనపడుతుంది, కానీ ఏదేమైనా కనపడుతుందా? ఆరాధన అంటే పరలోకములో ఆరాధన తప్ప మరొకటి లేదు అని మనం గుర్తించాలి. భూలోకంలో మనకు పాటలు ఉంటాయి,
మెసేజ్లు ఉంటాయి, విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి, స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి. కానీ పరలోకంలో అవన్నీ కూడా ఏముండవు. ఏముంటుంది పరలోకంలో? ఆరాధన మాత్రమే ఉంటుంది. చూడండి, మరి దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఈ 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కోట్ల దేవదూతలు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారంటే వారు సాగిలపడ్డారు. చూడండి 10-11 వచనం చదవండి. 10-11 వచనంలో సాగిలపడ్డారు. ఎక్కడిది? పరలోకంలో మరి జరుగుతున్న ఆరాధన. చదవండి. ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట ఆసీనులైన వారి ఎదుట సాగిలపడి, కనుక సాగిలపడ్డారు. చూడండి, పెద్దలు అంటే చాలా గౌరవనీయులు అన్నమాట. వాళ్ళకు అనేకమైన బాధ్యతలు ఉంటాయి, అనేకమైన వాళ్ళకు ఘనతలు ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఏం చేయబడ్డారు? సాగిలపడ్డారు. సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎక్కడిది? పరలోకంలో. చూడండి, మొట్టమొదట ఆరాధన అనేది పరలోకంలో మనము స్టార్ట్ అయిందని చూస్తున్నాం. పరలోకము నుంచి భూలోకానికి ఎట్లా వచ్చింది అని మనం చూసినట్టయితే చూడండి, మరి పాత నిబంధనలో కూడా దేవుని భక్తులు దేవుణ్ణి ఆరాధించారు. అయితే అది ఒక పరిధి మట్టుకే, అది ఇజ్రాయెల్ మట్టుకే. కనుక ఏదో వాళ్ళు ఆరాధించడానికి మరి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ధర్మశాస్త్రం కూడా దానికి అనుమతి ఇవ్వలేదు. కనుక దేవుడు కూడా మరి పరిమితిని పెట్టాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ పరిమితి ఏమి లేదన్నమాట. దేవుణ్ణి ఆరాధించే విషయంలో మరి భూలోకానికి వచ్చింది. ఆ భూలోకానికి మరి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మొట్టమొదట దేవుణ్ణి ఆరాధించే మరి స్థలంలో ఎవరు వచ్చారంటే అక్కడి కూడా మరి దేవదూతల సమూహమే వచ్చింది. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. ఫస్ట్ భూలోకంలో ఆరాధన మరి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చినట్టు మనము చూస్తున్నాము. చదవడక వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నాడు. చూసారండి, ఇక్కడ భూలోకంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారు అంటే మరి సమాధానం పొందిన వాళ్ళే. సమాధానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు, నాకు సమాధానం లేదు, నాకు ఒంట్లో బాగలేదు, జబ్బు ఉంది, ఇంకా మా ఇంట్లో అది కొరత, ఇది కొరత అని అన్నీ కూడా ప్రార్థనలు చెప్తారు. కానీ ఎవరైతే సమాధానం ఉంటుందో వారు మాత్రమే ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ సమాధానం ఎట్లొచ్చింది మనకు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు వారే మనకు ఆ సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారే ఆ శాంతిని, సంతోషాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములు కలవరపడనీయకుడి, ఎరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు. చూడండి, ఎలాంటి సంతోషం, ఎలాంటి సమాధానం, ఎలాంటి ఆదరణ. చూడండి, శాంతినే మీకు ఇస్తున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్తున్నాను. చూడండి, లోకంలో కూడా శాంతి, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. మన కుటుంబంలో మంచి జరిగినప్పుడు మనకు సంతోషం ఉంటుంది అన్నమాట. మన కుటుంబంలో మంచి జరిగినప్పుడు, మన బంధువులకు మంచి జరిగినప్పుడు, మన పిల్లలకు మంచి జరిగినప్పుడు మరి సంతోషం, సమాధానం ఉంటుంది. అయితే అది ఎలాంటి సంతోషము? తాత్కాలికమైన సంతోషం. ఒక్కరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని నిమిషాలే ఉంటుంది. కానీ దేవుడిచ్చే శాంతి ఎలాంటిది? నా శాంతినే మీకు ఇస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో మరి 33 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడైనా నా కొరకు ప్రార్థన చేయండి,
నాకు శాంతి లేదు, సమాధానం లేదు, మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి అని ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడా? యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? యేసు ప్రభు వారికి చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఎక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ యేసు ప్రభు వారికి? ఆయన దేవుడు, సృష్టికర్త, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆకాశము మహాకాశం పట్టజాలిన దేవుడు, అంతా వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించినది. ఎవరు స్వకీయులు అంటే? తన ఇంటివారు, తన బ్రదర్స్, సిస్టర్స్. యేసు ప్రభువుని అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాడు కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అయితే మనం ఇంటికి పోతాం, యేసు ప్రభువు ఆ స్థలాలు తిరిగి, ఆ గ్రామాలు తిరిగి అందరికీ సువార్త ప్రకటిస్తూ, ఎంతోమందికి స్వస్థత కలుగజేస్తూ ఆయన ఇంటికి పోయాడు. మనం సువార్త చేసి మనం ఇంటికి పోయినాం అనుకో, మా ఇంట్లోకి రావకంటే ఎట్లుంటుంది మనకు? ఎట్లుంటుందన్నా? 3 రోజులు సువార్త క్యాంప్ వెళ్ళారు, అక్కడ చాలా ఆటంకాలు వచ్చినాయి, వర్షం వచ్చింది, తడిసిపోయారు, మరి ప్రమాదాలలో గురై దేవుడు తప్పించి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు రావకండి వెళ్ళిపోండి అంటే మనకి ఎట్లుంటుంది? మంచిగా ఉంటుందా? సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? అప్పుడు మనం ఏం చేస్తాం? మా ఇంట్లోకి రానియటం లేదు బ్రదర్, మా ఇంట్లో నాకు సహకరించడం లేదు, మా ఇంట్లో ఈ విధంగా నన్ను ఆటంకం చేస్తున్నారని మనం ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తాం. కానీ యేసు ప్రభు ఇచ్చాడా? ఇచ్చినట్టు రాయబడిందా? మా ఇంట్లోకి రావటం లేదు శిష్యులారా, నన్ను రానియటం లేదు శాస్త్రులారా, పరిచయులారా అని యేసు ప్రభు ఎప్పుడైనా ప్రార్థన కోరాడా? ఎందుకంటే ఆయన ఈ లోకంలో మనకు మాదిరిగా ఉంచాడు. ఈ లోకంలో వచ్చే ప్రతిదానికి మనము ప్రార్థన చేస్తాం, కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆరాధన చేయాలి. మరి పాత నిబంధనలు కూడా గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించారు. యెహోషాపాతు కానీ, ఆసా కానీ, యెహోషువ కానీ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించి గొప్ప జయం పొందారు. వాళ్ళు ఎన్నో శూర కార్యాలు చేశారు, ఈర కార్యాలు చేశారు. దేవుని ప్రజలకు సంతోషకరమైన మరి సమాధాన సంతోషము దేవుడు వారికి అనుగ్రహించాడు. కనుక నీ జీవితంలో ఎప్పుడైనా మనము కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, మరి ఈ లోకంలో ఏదొచ్చినా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలంగా మనం ఉండాలి. అందుకే సండే స్కూల్ పాట ఒకటి ఉంది. సండే స్కూల్ పాట తెలుసు కదా? సండే స్కూల్ పాట, స్తుతి ఆరాధన ఉప్పర్ జాతి ఆశీస్ లేక నిత్య జాతి. కనుక స్తుతి ఆరాధన పైకి పోతే అక్కడి నుంచి ఏమొస్తాయి? మనకు ఆశీర్వాదాలు వస్తాయి, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. చూడండి, ఇక్కడ మరి దేవుణ్ణి ఆరాధించే క్రమం భూలోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా రాయబడిందంటే, ఈ లూకా సువార్త 2వ అధ్యాయము, ఇక్కడ యేసు ప్రభువు జన్మించినాడు, జన్మించిన వెంటనే ఆరాధన స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన వెంటనే ఆరాధన స్టార్ట్ అవుతుంది. అది అందరికీ కూడా మరి ఈ ఆరాధన మరి అందుబాటు ధరలో అందరూ కూడా ఆరాధించే విధానంలో ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది. చూడండి, ఆ మాట మనం జాగ్రత్తగా చదివినట్టయితే 13, 14 వచనాలు మళ్ళీ చదవండి. 13, 14 వచనాలు.